ఎన్నికల్లో హామీ ఇచ్చిన సూపర్ 6 పథకంలోని మరో పథకం అమలుకు కూటమి ప్రభుత్వం తుది కసరత్తు చేస్తుంది. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఏడాది ఆగస్టు 15 నుంచి కల్పించే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో అధికారులతో చర్చించారు. పథకం అమలుతో పెరిగే ఆక్యుమెన్సీకి తగ్గట్టు బస్సులు సంఖ్య పెంచేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకు కొత్త బస్సులు కొనడం గాని అవసరమైతే అద్దెకు తీసుకోవడం గాని చేయాలని సీఎం సూచించారు. ఇకపై ఆర్టీసీలో ప్రవేశపెట్టినవన్నీ కూడా ఈవీఏసీ బస్సులే ఉండాలని, ఇప్పుడున్న బస్సులను కూడా ఈవీలుగా మార్చేందుకు ఉన్న అవకాశాలపై అధ్యయనం చేయాలని సూచించారు. అలాగే ప్రతి బస్సుకు జీపీఎస్ తప్పనిసరిగా అమర్చాలని ముఖ్యమంత్రి అధికారులకు నిర్దేశించారు. రాష్ట్రంలో ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రజలకిచ్చిన హామీలు నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందని, అదే సమయంలో ప్రజాధనం సద్వినియోగం కావాలన్నారు. ఆర్థిక కష్టాలను అధిగమించాలంటే ఆర్టీసీ ఆదాయ మార్గాలను పెంచుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ఖర్చు ఎలా తగ్గించుకోవాలి, ఇతర మార్గాల ద్వారా ఆదాయాలను ఎలా పొందాలనే దానిపై దృష్టి పెట్టాలన్నారు. ఆర్టీసీనే పవర్ జనరేట్ చేసి ఈవీ బస్సులు వినియోగించగలిగితే ఎంత మేర మెయింటెనెన్స్ కాస్ట్ తగ్గుతుందనేది అంచనా వేయాలన్నారు సీఎం. దీనిపై పూర్తి స్థాయిలో కసరత్తు జరగాలని సూచించారు. కొత్త పథకం అమలుకు అదనంగా మరో 2536 బస్సులు అవసరమని అధికారులు లెక్కలు తేల్చారు. దీనికి 996 కోట్ల వ్యయం కానుందని భావిస్తున్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, అంటువ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ శాఖపై చంద్రబాబు సమీక్షించారు. మున్సిపల్ శాఖ పనితీరు, ప్రాజెక్టుల ప్రగతి, వెస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ల ఏర్పాటు, మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులతో చంద్రబాబు చర్చించారు. వర్షాకాలం మొదలవుతున్న సందర్భంగా అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు. డ్రైనేజీలు పొంగి పొర్లకుండా చూసుకోవాలని, స్వచ్ఛమైన తాగునీరు ప్రజలకు అందివ్వాలని అధికారులను ఆదేశించారు. మున్సిపాలిటీలో రోడ్లను పూర్తి స్థాయిలో వేయాలన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు ఆయా మున్సిపాలిటీలో ఎంత మేర ఖర్చు చేస్తున్నారన్న విషయాన్ని ప్రజలకు వివరించాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు.